అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్ఎన్ గార్డెన్లో వంశీచందర్ గారు మన కాంగ్రెస్ పార్టీ మామ్నార్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ గారు మాట్లాడుతూ గౌడ కులస్తులకు శ్రీనివాస్ గౌడ్ గారు ఏమీ సాయం చేయలేదు, సర్వాయి పాపన్న విగ్రహం గురించి ఏం పట్టించుకోలేదని మాట్లాడడం జరిగింది. ఆయన అవివేకానికి నిదర్శనం. ఇవాళ ముఖ్య ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన డిఓ లెటర్ మీద మినిస్టర్ గారు సీఎం గారికి డిఓ లెటర్ను ఫార్వర్డ్ చేస్తూ 3 కోట్ల రూపాయలు ట్యాంకు బండ్ మీద సర్వాయి పాపన్న విగ్రహాన్ని 3 కోట్లు మంజూరు చేసినందుకు జిఓ ఇవాళ రిఫరెన్స్లో శ్రీనివాస్ గౌడ్ డిఓ లెటర్ ద్వారా మంజూరు చేసినట్లు ఇవాళ జిఓ ఉంది. అదేవిధంగా ఇవాళ గతంలో సర్వాయి పాపన్ అంటే ఎవరు ఎక్కడ కూడా సర్వాయి పాపన్ ఆనవాళ్ళు లేకుండా చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కిలా షాపూర్ అనేది కోట, ఆ కోటకు శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్ళి అక్కడ విజిట్ చేసి కోటకు 2,50,00,000 రూపాయలతోటి మంజూరు చేసి ఆ జియో కాపీ కూడా ఇక్కడ మనకి శాంక్షన్ అయినట్టు ప్రొసీడింగ్ కూడా ఉంది. మనకు 2.5 కోట్లు ఆ కోటని మొత్తం ఎందుకంటే ఆ కోటని మైనింగ్ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గ్రైనేట్కు మైనింగ్ ఇస్తే దాని మైనింగ్ని క్యాన్సిల్ చేయించి ఖచ్చితంగా కోట సర్దార్ సర్వాయి పాపన్న కోటను ఆయనకు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి ఇక్కడ స్థానికుల అభిప్రాయం మేరకు మనకు మంత్రి గారు విజిట్ చేసి అక్కడ మైనింగ్ని కూడా టెండర్ను రద్దు చేసి ఆ లీజును రద్దు చేసి ఖచ్చితంగా కోటను మరమ్మతులు చేయడం జరిగింది. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ నీవు ఏఐసి లీడర్ అని చెప్పుకుంటావు, ఒక పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పుకుంటావు, కనీస అవగాహన లేకుండా నీవు ఢిల్లీ స్థాయి లీడర్ అంటావు కానీ ఇలా గల్లీ స్థాయిలో నీ మాటలు మాట్లాడుతుంటే గల్లీ స్థాయిలో ఉన్నాయి. ఈరోజు అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్నది సాకల ఐలమ్మ కానీ కుమ్రం భీమ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక వర్ధంతులు జయంతులు అధికారికంగా నిర్వహిస్తున్నామంటే అది కేసీఆర్ పుణ్యం. ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు మాట్లాడుతుంటే ఎంత విచిత్రంగా ఉన్నాయంటే ఇవాళ గౌడ కులస్తులకు ఎన్ని రకాలుగా ఇవాళ మామ్నార్లో ఇవాళ గ్రీన్ బెల్ట్లో పద్మావతి కాలనీలో కూడా ఇవాళ సర్వాయి పాపన్న విగ్రహాలు అన్ని కులాలకు సంబంధించిన విగ్రహాలను కూడా శ్రీనివాస్ గౌడ్ పెట్టడం జరిగింది. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ పాపన్న విగ్రహం గురించి ప్రయత్నం చేయలేదంటాడు. మళ్ళీ జీవో చూడు, నువ్వు పార్లమెంట్ అభ్యర్థి అని ఏ విధంగా నిలబడతావు? కనీస అవగాహన లేకుండా మాట్లాడుతావు. పార్లమెంట్ అభ్యర్థి ఉంటే మాట్లాడినప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మేము అధికారికంగా ఇవాళ జయంతి వర్ధంతి కార్యక్రమాలన్నీ అధికారికంగా 10 లక్షల రూపాయలు మంజూరు చేసి అధికారికంగా ఇవాళ చేసిన ఘనత శ్రీనివాస్ గౌడ్. ఈరోజు నీరా ప్లాంట్ మామ్నార్ హైదరాబాద్లో నడిపడుతున్న జల విహార్లో ఇవాళ మన అక్కడ 12 కోట్లతోటి ఇవాళ నీరా కేఫ్ను పెట్టి ఇవాళ గౌడ కులస్తులే నీరని అమ్ముకునే విధంగా ఇవాళ అక్కడ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈరోజు వైన్ షాపులలో కూడా 15% ఎస్సీ ఎస్టీలకు 15% గౌడ కులస్తులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి దాదాపు గౌడ కులస్తులకు 393 షాపులు ఇవాళ వచ్చే విధంగా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో కేసీఆర్ సహకారంతో ఇవాళ రిజర్వేషన్ చెప్పడం జరిగింది. గౌడ కులస్తులకు మీరు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? గతంలో హైదరాబాద్లో నడిపొద్దున మొత్తం కళ్ళు దుకాణాలను బంద్ చేసింది ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదా? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లో దుకాణాలు తెరిపించి గౌడ్లకు కూడా బకాయిలను కూడా ఎక్కడైతే పెండింగ్ ఉన్న రెంటల్స్ అన్నింటిని బకాయిలను కూడా మాఫీ చేయడం జరిగింది. వంశీచందర్ రెడ్డి గారు నువ్వు మాట్లాడేటప్పుడు మొన్న గత ఎన్నికల్లో మీరు అబద్ధాలు మాట్లాడి జూట మాట్లాడి మీరు ఎన్నికల్లో గెలవచ్చు. కానీ ఇవాళ మీరు ఇప్పుడు మీ నీతి నిజాయితీ బట్టబయలైపోయినాయి. మీరు హామీలను నెరవేరలేదు. మీరు గౌడ కులస్తుల మీటింగ్లో వచ్చి ఒక బీసీ నాయకుడిని ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే మంచి పద్ధతి కాదు. ఇది మనకు ఎక్స్గ్రేషియా గతంలో గీతా కార్మికుడు చనిపోతే ఎక్స్గ్రేషియా లేకుండే, కానీ మన శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్న తర్వాత ఎక్స్గ్రేషియాని 5 లక్షలు చనిపోయిన వెంబడే వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా కూడా మన జీవోలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఇవాళ గౌడ కులస్తులకు అన్ని రంగాల గతంలో వేధింపులు ఉండేటివి. ఇవాళ గౌడ కులస్తులు మామూలు చేసుకోవాలంటేనే వేధింపులు ఉండేది.
వైన్సులలో వేధింపులు ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వంలో స్వేచ్ఛనియడం జరిగింది. ప్రతి ఒక్క గీతా కార్మికులు కళ్ళు అమ్ముకునే విధంగా ఎన్నో అన్నిటికీ పూర్తి సహకారం శ్రీనివాస్ గౌడ్ చేయడం జరిగింది. ఇవాళ నీవు మాట్లాడుతున్నావు, నీవు మాట్లాడే మాటలకు అర్థం లేదు, పడటం లేదు. ఇవాళ నీవు మాట్లాడితే మాట్లాడు, 2 లక్షల రుణమాఫీ ఎక్కడ ఉంది? మీ హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేరలేదు. చిన్న వాళ్ళు ఫ్రీ బస్ అని, లేకుంటే సిలిండర్ అని, ఆ సిలిండర్ కోరీలు, మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ జియో కోడ్ వచ్చింది, మీరు అమలు చేస్తామంటారు. ఏ విధంగా అమలు చేస్తారు? మీరు ఒక ఎంపీ అభ్యర్థిగా నీకు ఏమాత్రం అవగాహన ఉంటే నీవు ఉండు. నీవు పార్లమెంట్లో ఎంపీగా నిలబడుతున్నా, నీవు చేస్తా. నేను నా పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఇవి చేసుకొస్తా. నేను హామీలు నేను చెప్పాలి. కానీ ఇవాళ శ్రీనివాస్ గౌడ్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు గౌడ కులస్తులకు చేసినంత గతంలో ఎవరు చేయలేదు. గతంలో ఎక్సైజ్ మినిస్టర్ అంటే వేరే కులస్తులు ఉంటుంది. వేరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క గౌడు కూడా ఎక్సైజ్ మినిస్టర్ కాలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే గౌడుల బాధలు, గౌడుల కష్టాలు గౌడులకే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖని గౌడులకే ఇచ్చి గౌడులకు న్యాయం చేసే విధంగా ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు. నీవు ఒక ఎంపీ స్థాయిలో నీవు మాట్లాడే స్థాయి, నీవు ఒక ఢిల్లీ స్థాయి కాదు, గల్లీ స్థాయిలో మాట్లాడుతున్నావు. మాట్లాడే ధోరణి మార్చుకోవాలి. శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు కూడా ఆయన అన్ని కులస్తుల విషయంలో, గౌడ కులస్తుల విషయంలో కానీ అన్ని కులస్తుల విషయంలో, ఇవాళ కోకాపేటలో 5 ఎకరాల స్థలము 5 కోట్లతోటి ఇవాళ కేసీఆర్ గారు మంజూరు చేయడానికి, ఆ మంజూరు కావడానికి కూడా కారణం శ్రీనివాస్ గౌడే. ఇవాళ ఎన్ని ఆత్మగౌరవ భవనాలు అన్ని కులాలకు ఏ విధంగా ఇచ్చారో గౌడ కులస్తులకు కూడా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అక్కడ కోకాపేటలో 5 కోట్లతోటి గౌడ భవన్ కూడా నిర్మించుకుంటున్నాం. ఇక్కడ మామనాడులో మనకు గౌడ కులస్తులకు కూడా ఇక్కడ కూడా గౌడ భవన్ 3 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసిన మన జియో కాపీ ఉన్నది మనకి. ఇవాళ అన్ని రకాలుగా చేస్తుంటే ఏదో ఒకటి అబద్ధాలు మాట్లాడడం మీకు పని చేత కాదు, హామీలు నెరవేర్చడానికి మీ నుండి కాదు. కానీ మాట్లాడడం మాత్రం చూట మాటలు, బట్టేబాజీ మాటలే మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కూడా అధికార పార్టీలో ఉందాతనం ఉండాలి. ఏ విధంగా మంచిగా మాట్లాడాలి. మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నామంటే మీరు హామీలు ఎందుకు నెరవేరలేదు, ఎందుకు తప్పు మాట్లాడుతున్నాం, వేలెత్తిచ్చి పెట్టేవాళ్ళం మేము ప్రతిపక్ష పార్టీ. కానీ మీరు అధికార పక్షం పోయి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. మేము అధికార పక్ష పాత్ర మేము పోషిస్తున్నాం. ఇప్పటికైనా మీరు మాట్లాడేటప్పుడు అవగాహనతోటి మాట్లాడండి. మీరు చేసిన పనులు మీకు దమ్ముంటే మేము ఇప్పుడు జీవోలు ఉన్నాయి, మేము తప్పని నిరూపించు. మీరు ఏ విధంగా అబద్ధాలు మాట్లాడి పాపన్న విగ్రహాన్ని ఇంతవరకు కూడా మీరు ప్రయత్నం చేయలేదు. మేము మాట్లాడతాం, మేము ప్రయత్నం చేస్తాం అంటే ప్రయత్నం కాదు. మేము ఆల్రెడీ జీవో వచ్చినప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి చేయలేదు. ఇప్పటికైనా చూసి ఒక ఎంపీ అభ్యర్థిగా నువ్వు మాట్లాడే మాటల ధోరణి మార్చుకో. నీవు అబద్ధాలు మాట్లాడితే ఇప్పుడు పబ్లిక్ నెంబరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గౌడ కులస్తులు కూడా ఖచ్చితంగా గౌడ కులానికి కూడా శ్రీనివాస్ గౌడ్ అన్ని రకాలుగా ఇలా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కూడా అన్ని రకాలుగా ఆయన బెనిఫిట్ చేసే విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.